మీరు చెప్పే ధ్యానంలో అసలు మెడిటేషన్ చేస్తే చాలు, డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, అన్నీ ఇక్కడికే వస్తాయి, మన లోపలే అంతా ఉంటుంది, ఏదైనా మనమే చేసుకోవచ్చు అని చెప్తారు కదా, మరి ఇది ఎలా సాధ్యం అండి? అంటే ఇప్పుడు ఒకరికి ఆల్రెడీ షుగర్ బ్లడ్ ప్రెషర్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్ మీద ఉన్నారు. చాలా మంది మెడిటేషన్ లోకి వచ్చే వాళ్ళు సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే వస్తారు. ఐదర్ ఫైనాన్షియల్, లేకపోతే మెంటల్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇంట్లో సమ్ కియాస్ పిల్లల ద్వారాను, హస్బెండ్ ద్వారాను, వైఫ్ ద్వారాను ఉన్న వాళ్ళు. ప్లస్ నెక్స్ట్ది శారీరక. సో ఇప్పుడు మీరు అడే క్వశ్చన్ ప్రకారం శారీరక రుగ్మత, అది కూడా సివియర్ ఉన్న వాళ్ళే వస్తారు. ఐదర్ సొరైసిస్ అనో, లేకపోతే బ్లడ్ ప్రెషర్ అనో, ఇదనో ఏదో పూర్తిగా వాళ్ళు ఆ ఇంజెక్షన్స్ మీద ఉండి లేనిది నడవదు అన్న వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళకి నేను ఎప్పుడు కూడా టాబ్లెట్స్ పనిచేసి కళ్ళు మూసుకొని కూర్చోండి అయిపోద్దని చెప్పను. అది మిరకిల్ కాదు. ఎందుకంటే మనలో ఉన్న ప్రతి సెల్లో కూడా ఆ కాస్మిక్ ఎనర్జీని పంపి వాటన్నిటినీ మనము రిపేర్ చేసి, దానికి చాలా టైం పడుతుంది. సో ఈ టైం బట్టే లోపల కనుక చాలా మందికి సరిగ్గా అవగాహన లేకుండా మెడికేషన్ మానేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. సో దానికి నేను పూర్తి ఖండిస్తాను. వాళ్ళు డెఫినెట్ గా ఆ మెడికేషన్ అనేది కంటిన్యూ చేస్తూ వాళ్ళు ఎలా తీసుకున్నారో అలాగే తీసుకోమంట. అయితే వాళ్ళు రెగ్యులర్ గా 3 months ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు డాక్టర్సే చెప్తారు, ఇప్పుడు నీకు ఇంత అవసరం లేదు, ఇన్సులిన్ తగ్గియొచ్చు, నీ బాగా కనబడుతున్నావు, నువ్వు శరీరంలో అన్ని మంచి ప్రాపర్ గా రన్ అవుతున్నాయి. అట్లా జనరల్లీ నేను 3 months టైం పడుతుంది వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ రావడానికి, ఓ 20%. మళ్ళీ ఇంకో 3 months కి ఇంకో 20%. అట్లా మెల్లి 1.5 year కి దిల్ కమ్ అవుట్ ఆఫ్ ద మెడికేషన్. సో మెడిటేషన్ తోని చేసుకోవచ్చు అది. కానీ day 1 నుంచి స్టాప్ చేసి కూర్చుంటారు కొంతమంది, గోయింగ్ టు ట్రబుల్స్. వాళ్ళకి అది అవగాహన లేక బయట వింటారు కదా, చాలా మంది ఏమని అడ్వర్టైజ్ చేస్తారు, మీకు ఏది అవసరం లేదు మెడిటేషన్ లో కూర్చుంటే అంటారు. ఈ మొదటి నుంచి ఇదంతా చెప్పరు, మీరు ఇలా చేసుకుంటే అవసరం లేదు అన్నది రాదు వర్డ్. అసలు మీకు టాబ్లెట్స్ అవసరం లేదు, డాక్టర్ అవసరం లేదు, ఇది అవసరం లేదు, మీరు మెడిటేషన్ ఉంటే చాలంటారు. అవసరం లేదు. ఎప్పుడు 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి 5 ఏళ్లకో, కొందరికి 10 ఏళ్లకు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ గా చెయ్యరు, ఒక రోజు చేస్తారు, ఒక రోజు చెయ్యరు, వారానికి ఒకసారి చేస్తారు, వాళ్ళకి 10 years పట్టొచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ వాళ్ళ యొక్క అంటే వాళ్ళు ఎంతసేపు మెడిటేషన్ పర్ డే చేస్తారు, మినిమం వాళ్ళ ఏజ్ ప్రకారం ఎన్ని నిమిషాలు అన్ని నిమిషాలు చేయాలి. అంటే ఇప్పుడు నా వయసు 50 అయితే 50 నిమిషాలు చేయాలి, 30 అయితే 30 నిమిషాలు చేయాలి. 10-year-old కిడ్ 10 minutes చేస్తే సరిపోద్ది, వాళ్ళని గంటలు కూర్చోబెడతామంటారు, అవసరం లేదు. సో మన ఏజ్ని బట్టి అన్ని మినిట్స్ కూర్చుంటే మెల్లిగా రిపేర్ అవుతా ఉంటుంది ఆటోగా. ఆ రిలాక్సేషన్ తోనే మన బాడీ, బ్రెయిన్, ఈవెన్ శరీరంలో ఉన్న కణాలు ఆ రిపేర్ మోడ్ లోకి వెళ్ళిపోతాయి. అట్లా చాలా. మీరు మీ మోక్ష ఫౌండేషన్ ద్వారా ధ్యానాన్ని అందరికి పరిచయం చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు కదా, అంటే మిగతా వాళ్ళకి మీకు ఏంటి తేడా? మీరు కొత్తగా ఏం చెప్తున్నారు అందరికీ? నేను కొత్తగా అంటే ఒకటి, మనము డీప్ మెడిటేషన్స్ లో ఉన్నప్పుడు ఇప్పుడు మనము వేరే యూనివర్స్ లో, అంటే ఇప్పుడు మనకి ఎన్నో ఉన్నాయి కదా ఒక్కొక్క ప్లానెట్ అంటూ, వేరే మాస్టర్స్ వచ్చి మనకి ఆస్ట్రల్ సర్జరీస్ చేస్తున్నారు అన్నది మనకు క్లియర్ గా మనము అనిపించింది, చూసాం మనం. అది మన మెడిటేషన్స్ లో అది ఇప్పుడు చాలా మంది ఉంటాయి, 100, 200, 300 మంది ఉన్నప్పుడు అంత ఎనర్జీస్ తో వాళ్ళు వచ్చి మనకి ఏదంటే అది చేయగలుగుతున్నారు ఆస్ట్రల్ సర్జరీస్. అది అందరికి అవ్వదు. మళ్ళీ వాళ్ళు ధర్మంలో ఉండి అప్పుడు మెడిటేషన్కి వచ్చి కూర్చుని మనం అన్నవి రూల్స్ ఫాలో అయిన వాళ్ళందరికీ అయినాయి. సో అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే వితౌట్ రియల్ సర్జరీస్ లేకుండా ఆస్ట్రల్ సర్జరీ అన్నది చాలా ఈజీ, వాళ్ళకి ఎటువంటి నొప్పి లేకుండా అవుతుంది. సో అది నాకు అమేజింగ్. అంటే దట్స్ ఎ మిరకిల్ టు మీ. అంటే ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి కదా, ధ్యాన ప్రక్రియలు ఇన్ని రకాలు ఎంతమంది చెప్తున్నారు కదా గురువులు, వాళ్ళు చెప్పేదానికి మీరు చెప్పేదానికి ఏమన్నా తేడా ఉందా, అదే ఉన్నాయా ఏంటని? అంటే ధ్యానంలో ధ్యాన ప్రక్రియలో చాలా ఉన్నాయి, అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో కొందరు ఇప్పుడు ఓన్లీ ఆనాపానసతి అంటారు, వేరే ఏం లేదంటారు. కొందరేమో ఆనాపానసతిలోంచి వేరే చేసుకోవచ్చు అంటారు. నేనేం చెప్తానంటే మనము బాడీ ఎప్పుడైతే టోటల్ రిలాక్సేషన్ లో ఉంటుందో మనకి ఏదంటే అది చేసుకోవచ్చు, ఏదంటే అది జరుగుతుంది. కాకపోతే దానికి
ఎంత సమయం ఇస్తున్నారు, మీరు దాన్ని ఎంత ట్రస్ట్ చేస్తున్నారు, దానిలో ఎంత శరణాగతిలోకి వెళ్తున్నారు. నాది మెయిన్ గా శరణాగతి. శరణాగతిలోకి వెళ్తే మనం దేన్నైనా ఫేస్ చేయొచ్చు, ఎట్లాంటి ప్రాబ్లంలైనా మనము ఈజీగా మనం దానిలోంచి బయటికి రావచ్చు. అది నా మేజర్ గా నేను టీచ్ చేస్తాను ఎవరికైనా. సో నేను చాలా మందిలో కూడా డిఫరెన్స్ చూసాను. చాలా ఈజీగా సంతోషంగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ లోంచి మోర్ దెన్ బయటికి రావడము, ప్రాబ్లమ్స్ రాకపోవడం కంటే కూడా వాటిని నవ్వుతూ వాటిని ఫేస్ చేయడం, అది వెరీ ఇంపార్టెంట్. సో అది శరణాగతి వల్ల ఈజీగా వస్తుంది. సో నవ్వుతూ లైఫ్ని ఎట్లా లీడ్ చేయాలి సంతోషంగా అన్నది నా కాన్సెప్ట్ మోర్ దెన్ ఎనీథింగ్. అంటే మీరు ఎర్త్ బౌండ్ సోల్స్ గురించి చెప్తుంటారు కదా ఎక్కువ. అయితే నాకు డౌట్ వచ్చింది అనమాట. ఏదో ఇక్కడ ఉండి వాటి పని వాటి చేసుకుంటున్నప్పుడు మీరు వాటిని రిలీజ్ చేయాలని కూడా చేసినప్పుడు అవి మీ మీద అటాక్ చేసి లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అలాంటివి ఏం జరగవా? ఎందుకని అంటే వాటికి పాపం ఇక్కడ ఉండి కూడా వాటికి వేరే జన్మ తీసుకోరాదు కదా. సో వాటికి ఒకరు హెల్ప్ చేస్తున్నారు అంటే అవి వింటాయి. ఎందుకంటే వాళ్ళకి పాపం ఎన్నో ఇయర్స్ నుంచి ఎవరు హెల్ప్ చేయకుండా, వాళ్ళు మాట్లాడినా ఎవరికి వినబడదు, చెయ్యదు. ఆ ఎనర్జీస్ వల్ల వాళ్ళ ఓన్ ఫ్యామిలీకే నెగిటివ్ అవుతుంది. అదొక పాయింట్ లో రియలైజ్ అవుతాయి. అవి ఫస్ట్ లో తెలీదు. ఫస్ట్ లో ఇప్పుడు ఎవరన్నా సడన్ గా సూసైడ్ చేసుకున్నారు అనుకోండి, పిల్లలు చిన్నగా ఉంటారు, అరే నేను ఉండి వీళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటారు. సో ఒక 1, 2, 3 ఇయర్స్ తర్వాత రియలైజ్ అయితే నేను ఇక్కడ ఉండడం వల్ల వీళ్ళకి నెగిటివ్ అవుతుంది నా ఎనర్జీస్ వల్ల అని తెలుస్తుంది. కానీ ఎలా వెళ్ళడం తెలియదు వాళ్ళకి. సో ఇప్పుడు మీరు కూర్చోండి ఆనాపానసతి చేయండి మేము పంపిస్తాము అన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు వింటున్నారు, కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అది అర్థమైపోతుంది ఇంకా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని. కానీ ఎవరు పంపించే వాళ్ళు లేరు. సో అది మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇమ్మోర్టల్ టాక్స్ అనే హనుమంతుని బుక్ లో చాలా క్లారిటీగా రాశాడు. వేరే బాడీస్ లోకి వెళ్ళడము, లోలో మనం ఉన్నప్పుడు అవి వెళ్తే ఇంకా డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళి ఇంకా సూసైడల్ థాట్స్ రావడము, ఇవన్నీ చాలా క్లారిటీగా రాసిన బుక్స్ లో ఉన్నాయి. మనం ఇప్పుడు కొత్తగా తీసింది కాదు. మొన్న కోవిడ్ వల్ల చాలా మంది చనిపోయిన వాళ్ళు పోలేదు, ఇక్కడే ఉన్నారు. భూమి నెగిటివ్ ఆరాలోకి వెళ్ళిపోతుంది అని నువ్వు అది పర్టికులర్ గా మీరు ప్రతిసారి మెడిటేషన్ చేసినప్పుడల్లా ఇది ఒకటి 5 నిమిషాలు చేస్తే సరిపోతుంది. సో ప్రతిసారి దీన్ని కూడా మీరు పార్ట్ ఆఫ్ ఇట్ చేసుకోండి. అది ఎన్ని రోజులు చేసుకోవాలో ఆయనకే తెలుసు అని పర్టికులర్ గా మనకు ఆ మెసేజ్ వచ్చింది కాబట్టి చేస్తున్నాను నేను. లేకపోతే నాకు అది ఐడియా లేదు అంత ఎక్కువగా. సో అది చేస్తున్నప్పటి నుంచి అందరి ఇళ్లలో శాంతి వచ్చింది. 3 daysకే ఇంట్లో కియాస్ ఉన్నది, హస్బెండ్ వైఫ్ కొట్లాడుకునేది ఆగిపోయింది, పిల్లలు మాట వినకపోవడమో బయట ఇది అది అన్ని ఆగిపోయి మంచిగా హ్యాపీగా ఉంటున్నారు ఫ్యామిలీ. 3 days లో వాళ్ళు వెళ్ళిపోతాయి. సో ఆ నెగిటివ్ ఎనర్జీ అన్నది మాకు క్లారిటీగా తెలుస్తుంది. అది పోయినాక బాగుంది మేడం ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాము అన్నది తెలుస్తుంది. సో ఒక రిజల్ట్ ఉంది కాబట్టి మనం అది కంటిన్యూ చేస్తాం కదా. రిజల్ట్ లేక మీరు అన్నట్టు అటాక్ చేసి ఇంకా మాకు ఇది అయితే ఇంకా ఆపేసేవాళ్ళం. అవును. అంటే ఎలా కమ్యూనికేట్ చేస్తారనండి? వాళ్ళకి డ్రీమ్స్ లో వస్తున్నాయి అందరికి క్లారిటీగా. సో ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయిన వాళ్ళు మేము ఇక్కడే ఉన్నాం మమ్మల్ని పంపించేయండి అని క్లారిటీగా అడుగుతున్నారు డ్రీమ్ లో. కాకపోతే వీళ్ళకి అది మీనింగ్ అర్థం కాక తెలియక ఎందుకు ఊరికే మా పిన్ని వస్తారు బాబాయ్ వస్తారు ఇట్లా చెప్తున్నారు మనకి. అది మనకు చెప్పినప్పుడు మనం కాబట్టి దీంట్లో ఉన్నాం కాబట్టి అర్థమవుతుంది. వేరే వాళ్ళైతే అర్థం కాదు కదా. నాకు ఫుడ్ పెట్టమంటారు, వాళ్ళు భౌతికంగా ఉంటారు కదా, శరీరంతో ఉన్నట్టే ఉంటారు కదా. సో వాళ్ళు భౌతిక విషయాలు అడుగుతారు. అదే ఆత్మతలంలో ఉన్న వాళ్ళు ఆత్మ లెవెల్లో మెసేజెస్ ఇస్తారు మనకి. సో తెలిసిపోద్ది ఆ డిఫరెన్స్. అంటే మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారా సోల్స్తోనే? పర్టికులర్ గా మేము కూర్చోండి అంతే, కూర్చొని ఆనాపానసతి చేయండి. మాస్టర్స్ వచ్చి తీసుకెళ్తారు. మాస్టర్స్ ని ఏ తలం ఒక్కొక్కరు ఒక్కొక్క తలానికి సంబంధించి ఉంటుంది కదా, ఆ తలం మాస్టర్ ని ఈ క్షణం మేము ఇన్వైట్ చేస్తున్నాము వచ్చి తీసుకెళ్ళండి అంటే విత్-ఇన్ 30 minutes లో తీసుకెళ్లిపోతున్నారు. మన మెడిటేషన్ టైంలోనే, ఎందుకంటే ఎనర్జీస్ హై ఉంటాయి కదా, 200, 300, 600 మంది ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా హై ఎనర్జీస్ ఉంటాయి, వాళ్ళకి వచ్చేస్తుంది, తీసుకెళ్ళిపోతున్నారు.